ఇది నేను బీరకాయ పప్పు చేద్దామని పెట్టాను. బీరకాయ ఒకటి తరిగి ఇట్లా ముక్కలు పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయ బీరకాయ తరిగి పెట్టాను, కొంచెం కరివేపాకు వేసాను. దీంట్లో పెసరపప్పు ఇది మన మన ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి పప్పు వేసుకోవాలి, ముక్కలు దగ్గర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 6 గ్లాస్ పప్పు పోసాను, ఒక బీరకాయ తరిగి పెట్టుకున్నాను, బీరకాయ పప్పు. దీనికి ఏంటంటే మామిడికాయ పచ్చిపులుసు చేద్దామని ఒక మామిడికాయ తరిగి పెట్టుకున్నాను సన్నంగా. తర్వాత ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి పెట్టుకున్నాను. పోపులు అంటే కొద్దిగా కరివేపాకు వేస్తాను. బీరకాయ పప్పు, మామిడికాయ పచ్చి పులుసు. నీవు అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. వీటికి కావాల్సింది ఏంటంటే ఉప్పు, పసుపు, కారము, అన్ని కలిపి పోపు గింజలు, ఇంగువ, బెల్లం పచ్చి పులుసులోకి. దీంట్లోకి మామూలుగా కొంచెం బీరకాయ పప్పులో కొంచెం చింతపండును కొంచెం ఉప్పు వేస్తే చాలు. చింతపండు వేయాలి దీంట్లో అంతే. దాంట్లోకి మాత్రం బెల్లం పులుసు అవన్నీ వేయాలి. ఇదేంటంటే బీరకాయ పప్పు పెసరపప్పులో బీరకాయ వేసి ఉడికిచ్చాను, ఉడికింది. కొంచెంగా చింతపండు పేస్ట్, ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం తర్వాత పచ్చిమిరపకాయలు వేసాలి, కానీ కొంచెంగా కారం కూడా వేయాలి. పొడి కారం వేస్తే బాగుంటుంది చూడటానికి. పొడి కారము, ఉప్పు, కారం ఇది. తర్వాత ఏంటంటే అది కలుపుతాను. ఇందులో ఏంటంటే చింతపండు, ఉప్పు, కారము అన్నీ వేసాను. దీంట్లో పోపు పోస్తాను. తొందరగా ఉడుకుతుంది, మనకి ఈజీగా అవుతుంది పని. ఏదైనా అర్జెంట్ అన్నప్పుడు ఇట్లా పెసరపప్పు బీరకాయ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అవుతుంది, బాగుంటుంది. ఇది పోపు పెట్టాను, వేగుతున్నది. దీంట్లో కొంచెం ఇంగు వేస్తాను. అన్నీ కలిపిన పోపు గింజలు వేసాను, మిరపకాయలు వేసాను, ఇంగు వేసి పోపు చేసి ఇందులో పోస్తాను. పప్పు పని అయిన తర్వాత అప్పుడు మీకు అది చూపిస్తాను పచ్చి పులుసు. ఇదేంటంటే పోపు అయింది, ఇందులో పోస్తున్నాను. బీరకాయ పప్పు పోపు పోస్తున్నాను. ఇక్కడ పెడతాను, అయింది. దీనికి వచ్చి ఏంటంటే కొంచెంగా ఉప్పు, ఫస్ట్ పచ్చి పులుసులో కొంచెం ఉప్పు తగినంత చూసి వేసుకోవాలి. నేనైతే అంచనా ప్రకారం నేను ఈజీగా వేయగలుగుతాను. దీంట్లో కొంచెం పసుపు, దీంట్లో కూడా వేయలేదు, పసుపు, ఉప్పు, పసుపు వేసాను. కారం అక్కర్లేదు. పోపు పోసాను ఆల్రెడీ. ఏంటంటే మామిడికాయ ముక్కలు ఉడకబెట్టేసి, ఇందులో ఏంటంటే మామిడికాయ ముక్కలు ఉడకబెట్టేసి ఒక నీళ్ళు పోసి మెత్తగా చేసుకొని ఇట్లా పోపు పోసాను. దీంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు, పసుపు వేసాను, బెల్లం కూడా వేస్తాను కొంచెం. కొంచెం బెల్లం, ఎందుకంటే పులుసు అన్నప్పుడు ఏంటంటే మాకు బెల్లం వేస్తేనే ఇష్టం ఉంటుంది. కొంచెం బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. నేనైతే బెల్లం వేస్తాను కొంచెం. ఇదేంటంటే మామిడికాయ పచ్చి పులుసు, అదేంటంటే పప్పు అంటే బీరకాయ పప్పు. చాలా తొందరగా అవుతుంది, మనకి ఈజీగా అవుతుంది చేసుకునే వాళ్ళకి. మనకి ఏదైనా అర్జెంట్ అనుకోండి, పప్పు ఇట్లా చేసేసుకుంటే ఈజీగా అవుతాను పెసరపప్పు. మీకేంటంటే పప్పు, ఇది పచ్చి పులుసు రెండు చేశాను. బీరకాయ పప్పు, పచ్చి పులుసు, మామిడికాయ పచ్చి పులుసు. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి. ఇందులో ఏంటంటే 2 వడియాలు, చల్లమిరపకాయలు వేసుకొని మేము తింటాం.